అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జనవరి 25, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని విద్యానగర్ మామిడితోట వీధిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ పెద్దలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి 21వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థి వరాల నరసింహం గారు నేడు ప్రారంభించడం జరిగింది. అలాగే విద్యానగర్ మామిడితోట కాలనీలోని అంతర్గత రోడ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి మల్లేశం గారు, జాడి అశోక్ గారు, కాలనీ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వరాల నరసింహం గారు, కాలనీ పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. వరాల నరసింహం గారికి, బోనాల శ్రీనివాస్ గారికి కాలనీ పెద్దలు, కాలనీ వాసులు సాదర స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ నరసింహం గారు ఏ పదవి లేకున్నా ఎన్నో పనులు చేస్తూ వస్తున్నారని, ఇలాంటి వ్యక్తి అధికారంలో ఉంటే మరెన్నో అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుందని, మేమంతా వీరి వెంటే ఉంటామని అనడం విశేషం. మాకు వీధి దీపాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి ఒక్క పని మాకు ముందుండి మేము ఫోన్ చేయగానే వచ్చి మాకు త్వరితగతిన ప్రతి ఒక్క పనిని కంప్లీట్ చేసినందుకు వరాల నరసింహం గారికి మా అందరి కాలనీ అందరి తరఫున కృతజ్ఞతలు. కిరణ్ గారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఈ 21 డివిజన్లో ఒక వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంత చక్కని సేవాభావంతో వచ్చినటువంటి నేను చేస్తాను సేవ మీకు అనేటువంటి భావంతో వచ్చారు. వారు మనకు అందుబాటులో ఉండి మనం పిలవగానే వీధి లైట్లు కానివ్వండి, ఈ రోడ్డు కానివ్వండి చేస్తా అనేటువంటిది ఒకటి ప్రమాణం చేసిపోయాడు. ఆ ప్రమాణం మీద నిలబడి ఈ రోడ్డు వేయించాడు, లైట్లు వీధి దీపాలు వెలిగించారు, దాన్ని కూడా సహకరించారు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఆయన గెలిపించుకుంటే ఇంకా మనకు మంచి సేవలు చేస్తారనేటువంటిది నేను భావిస్తున్నాను. కనుక మనందరం కలిసి తనను గెలిపించుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. 21 డివిజన్ పరిధిలోని మామిడి తోట రోడ్డు ఇచ్చేసిన గౌరవ కాలనీ పెద్దలు మరియు పట్టణ ఓబీసీ అధ్యక్షులు బోర్ల శ్రీనివాస్ గారు, డివిజన్ అధ్యక్షులు మల్లికార్జున గారు మరియు కాలనీ పెద్దలు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు శుభదినము. ఎందుకంటే ఒక 3 నెలల క్రితం ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ ఏరియా కలవడం జరిగింది. 21 డివిజన్ పరిధిలో నేను రావడం జరిగింది. అప్పుడు మిత్రుడు శ్యామ్ సుందర్ రెడ్డి అన్న ఒక ఉదయభాన్ సార్ ఒక 5 అడుగులు వాకింగ్ చేయడం జరిగింది. చేస్తే అన్న నీ ఏరియాకి పోటీ చేయాలనుకుంటున్నా, మీ ఆశీర్వాదం కావాలంటే మీరు అందరూ ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళ దగ్గరికి వస్తే పోవే అందరూ వచ్చి కూడా ఇది మాట్లాడారు. అన్న కూడా ఒక్క లైట్ కూడా వెలుగుతలేదు అన్నారు. అన్న ఓకే, నాకు ఇప్పుడే నేను వచ్చిన, నాకు ఎప్పుడు ఈ లైట్లు ఒక వారం రోజులు వేస్తా అని మాట ఇచ్చిన. చూద్దాం పోవే, నువ్వు లైట్లు ఏం చేయదు రాపా అన్నారు. అదే శ్యామ్ సుందర్ రెడ్డి కానీ పెద్దలు వీళ్ళందరూ వారం అన్న కాడ వితిన్ ఆ దేవుని దగ్గర 3 రోజులు మొత్తం లైట్లు వేయించి 22 లైట్లు వేయించి వీళ్ళందరి దగ్గరికి వచ్చిన. అప్పుడు వాళ్ళ కొద్ది నమ్మిక ఏర్పడేది, అదే చేతులుగా వచ్చని వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి నువ్వు ఈ రోడ్ అయ్యి నీకు మీ అందరం ముక్తకంఠంగా నీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. అప్పుడు నేను ఒకటే విషయం చెప్పిన, నేను గౌరవ మంత్రి వారి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతోని, సుడా చైర్మన్ గారి ఆశీస్సులతోని, మేడిపల్లి సత్యం గారి ఆశీస్సులతో, మన బోన్ల సేన ద్వారా ఛాలెంజ్ చేసిన వీళ్ళందరికీ అన్న నేను ఈ రోడ్ వేసే మీకు ఎన్నికల ముందు ఆ లోపు రానని చెప్పిన. అన్న మాట ప్రకారం ఈరోజు రోడ్డు మనందరం కలిసి ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తిగా వరాల నరసింహం చచ్చే వరకు ఇదే విధంగా ఉంటుందని మీ అందరికీ చెప్తూ, మరో విషయం, కొందరు పారాచూట్ వ్యక్తులు, ఈ డివిజన్ కాని వ్యక్తులు మన యొక్క 20 డివిజన్ యొక్క ఆత్మగౌరవాన్ని 21 యొక్క ఆత్మగౌరవాన్ని వేరే డివిజన్లో తాకట్టు పెట్టే పరిస్థితి తేవద్దని ఎన్నో మాయమాటలు చెప్తారు. మన 21 డివిజన్ యొక్క ఆత్మగౌరవం మన దగ్గర ఉంచుకొని పారాచూట్ నుంచి వచ్చే వాళ్ళని తరిమి కొట్టాలని ఓటు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టే ప్రభువులకు లొంగవద్దని నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ బోన్ల సేన బలపరిచిన అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నా. కాబట్టి నాకు గౌరవ మంత్రివారి పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అతను అన్నారు ఈ మధ్యలో ఇప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అత్తర్లో పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది, ఈ డివిజన్ 21 డివిజన్ దత్తత డివిజన్గా తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. అందుకు పొన్నం ప్రభాకర్ గారికి కాలనీ పెద్దలందరూ డివిజన్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన, బోన్ల సేన పక్షాన, అందరి పక్షాన
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మీరు పారాచీట్లను నమ్మద్దని దయచేసి అభివృద్ధి కాంక్షించి అభివృద్ధిని చేస్తున్నటువంటి నాకు మీ అందరూ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధికి దోహదపడాలని పేరు పేరున నమస్కారం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మనం కటింగ్ చేశాక స్థానికేతరుడు వద్దు, స్థానికేతరుడు వద్దు, స్థానికేతరుడు వద్దు. కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన రోడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం 21వ డివిజన్ విద్యానగర్లోని మామిడితోట వీధి కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతనంగా నిర్మించిన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి కాలనీలో అంతర్గతంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి అందరితో కలిసి కొబ్బరికాయలను కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు, కాలనీ వాసులు, మహిళలు వారిని కొనియాడుతూ మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. ఈరోజు చాలా గొప్ప దినం మనకు. ఎందుకంటే మేము ఈ కాలనీకి వచ్చేసి దాదాపు ఒక 12-13 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఈ ఎగుడు దిగుడు రోడ్లతోని, స్ట్రీట్ లైట్ లేకపోవడము, డ్రైనేజ్ లేకపోవడము, ఇవన్నీ చాలా బాధలు పడుతూ వస్తున్నాము. ఎంతోమందికి రిప్రజెంటేషన్ చేసినప్పటికి కూడా అది అవుతుంది అనడమే తప్పించి కాకపోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే నరసింహమని వచ్చారో, శ్యామ్ సుందరన్న చెప్పడం ద్వారా ఆ వాకింగ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, ఇదే మెట్రోలో చేసే వాళ్ళం ఇంతకుముందు. అన్న చెప్పడం ద్వారా వితిన్ 4 to 5 డేస్లో మాకు స్ట్రీట్ లైట్స్ ఇప్పించడం జరిగింది. అట్లాగే ఒకరోజు మళ్ళీ మా అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టారు. అదే రోజు నెక్స్ట్ డే మీటింగ్ పెట్టారు, అందరినీ సమావేశపరిచారు. అదే రోజు ప్రామిస్ చేశారు, వితిన్ 1 మంత్లో మీకు సీసీ రోడ్ ఇప్పిస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. అన్న విధంగా, నరసింహమన్ అన్న విధంగా సీసీ రోడ్ పడింది. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి బ్యాక్ పెయిన్స్ లేకుండా, బండ్లు ఖరాబ్ కాకుండా అందరం సంతోషంగా రావడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈరోజు మా కాలనీలో ఉన్నటువంటి 21 ఇండ్లకు కూడా ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేయించడానికి శంకుస్థాపన చేస్తున్నారు. వారికి సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాము. మేమందరం వారికి వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇదే విధంగా ఇంకా గొప్ప గొప్ప పనులు చేయాలని చెప్పేసి, అందరి మన్నలను పొందాలని చెప్పేసి కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం. వరాల నరసింహం అంటే మనకు వరాలు ఇచ్చిండు, పనులు చేస్తుండు. అధికారం లేనప్పుడు అధికారం కోసం మనం సహకరిస్తే ఇంతకన్నా ఎక్కువ ఎక్కడ పెండింగ్ లేకుండా పనులు చేసుకోవచ్చు. ఎవరు అధికారం ఉండి 10 ఏళ్ళ తర్వాత ఏం పని కాకుండా నన్ను ఆదరించుండ్రి, మిమ్మల్ని మీ వెంటనే ఉండని చెప్పి మనకు చెప్పిన మాట ప్రకారం పనులు చేసి పెడుతుంది. కాబట్టి అతన్ని ఆదరిస్తే నిలబెట్టి పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే నాయకులు మనం అడగలేం. ఇప్పుడు మీకు కాంటాక్ట్ చేస్తే మన దగ్గరకు వచ్చే నాయకులు ఎవరుతున్నారో, ఒకరు వాడగానంలో, ఒకరు దేశంగానో వస్తున్నారు. మన వాడలు ఉన్నాడు, దేశం విడిచిపెట్టి వస్తున్నాడు మన కోసం. కాబట్టి అతన్ని ఆదరించి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక్కొక్కరు ఒక 10 ఎక్కువ, ఇక్కడ ఉన్న వాళ్ళం 10 చేసుకుంటే ఒక 1000 ఓట్లు సంపాదించుకోవచ్చు. ఆ ప్రయత్నం చేయాలి. నా వంతు పోయినా కదా, మన వాడకు వచ్చిండు కదా, కొబ్బరికాయ కొట్టిండు కదా, ఇక్కడికి అయిపోయింది కదా, రోడ్ అయిపోయింది, ఇంకెన్నో పనులు యాన్సర్ చేసుకునేవి మనం. కాబట్టి 3 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పడుతుండు. కాబట్టి ఏది ఏమైనా 10 చెప్తే 2 పార్టీ, మనం అధికార పార్టీ కాబట్టి పనులు అవుతాయి. ఇప్పుడు ఎవరు చెప్పినా పనులు కావు. 1-2 ఉన్న అధికారులకు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసుకుందాం, ముందర పెడదాం. ఇప్పుడు సీను డైనమిక్ లీడర్, మనకు అది అందుబాటులో లేకుండా కూడా నిలబెట్టి పైసలు పట్టుకొచ్చే వ్యక్తి తెలుసు ఈయన గురించి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈయన ఇక్కడ అధికారం లేకపోవచ్చు, ప్రభాకర్ దగ్గరకు పోతాను, మీస్ దగ్గరకు పోతాను, అన్న మా వాడని మాటిచ్చొచ్చిన పనులు చేయకపోతే నేను మళ్ళీ అక్కడికి పోలేను అనే వ్యక్తి. కాబట్టి దానికి తోడు నరసింహంతో మనందరం ఉంటే ప్రతి పని విజయవంతంగా చేసుకుందాం.
చేయించుకుందాం. కాబట్టి అందరూ ఆదరించి ఒక్కొక్కరు ఒక 10 మందిని ఎడ్యుకేట్ చేసి అధిక మెజార్టీతో నరసింహ గారిని గెలిపించాలని చెప్పి ఈ ప్రాంత వాసులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ఓట్లు దూరం ఉన్నా కూడా అవసరమైతే పరాయి ఊర్లో ఉన్నా కూడా 100 రూపాయలు బస్ కిరాయి ఇచ్చి కూడా ఆ రోజు పిలిపించి మన 21 వార్డు నరసింహ గారిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి జిందాబాద్, నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వద్దు. అలాగే 21వ డివిజన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నేడు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, జరగబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. మనకు 2 బోర్లు ఇచ్చిండు, ఒకటి శివాలయంలా, ఒకటి మధ్యలో రోడ్కు సెకండ్ గల్లీలా 2 మోటార్లు పిడి చేసిండు. ఇప్పుడు మన అన్నకి వెళ్తే మనకి రోడ్డు DD న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.